నమస్తే అండి, నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు మనం పల్లీ పట్టీని పంటికి అంటకుండా అచ్చం స్వీట్ షాప్లోలా ఎలా చేయాలో చూసేద్దాం. ఇంట్లోనే ఎక్కువ శ్రమ లేకుండా ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇంకా ఈజీ టిప్స్తో చెప్తున్నాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ దాకా చూసేయండి. మరి ముందుగా 2 కప్పుల పల్లీలు తీసుకోండి. మీరు ఇంట్లో ఉండే ఏ కప్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పైన పొట్టు ఊడేలా వేయించండి. నలిపితే ఇలా పొట్టు వచ్చేయాలి. తరువాత వీటిని చల్లారనిచ్చి ఒక జిప్లాక్ బ్యాగ్లో వేసి చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకోండి. అప్పుడు పల్లీలు స్ప్లిట్ అయ్యి పైనున్న పొట్టంతా వచ్చేస్తుంది. దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి మీరు ఏ గిన్నెతో అయితే పల్లీలు తీసుకున్నారో ఆ గిన్నెతో 1.25 కప్పుల బెల్లం వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినేట్టయితే 2 కప్పులు వేసుకోండి. నీళ్లు పొయ్యక్కర్లేదు, బెల్లం వేడికి కరిగిపోతుంది. ఇది ఇలా ముద్దగా అయ్యి తరువాత నురగ వస్తూ కొంచెం జారుగా అవుతుంది. ఈ స్టేజ్లో ఒక గిన్నెలో చల్లని నీళ్లు తీసుకొని పాకం చెక్ చేసుకోండి. ఇలా తీగలా వస్తే పంటికి అతుక్కుంటుంది. మరొక 2 నిమిషాలు కలిపితే కరెక్ట్ పాకం కడుతుంది. ఇప్పుడు పాకం మళ్ళీ చెక్ చేయండి. విరిస్తే అప్పడంలా విరగాలి. అలాగే కొడితే ఇలా టక్ టక్ అని సౌండ్ రావాలి. ఇది కరెక్ట్ పాకం. నేను చెప్పినంతసేపు ఉండదు, పాకం తొందరగా కట్టేస్తుంది. కొంచెం ఎలర్ట్గా లేకపోతే బెల్లం మాడిపోతుంది. కాబట్టి తీగ పాకం రాగానే వెంటనే చూసుకొని స్టవ్ ఆపేయండి. తర్వాత 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసి వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను వేసి కలపండి. చూడండి, కలిపినప్పుడు ఇలా స్ట్రింగ్స్ ఫామ్ అయితే కనుక పాకం పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. ఇప్పుడు ఒక బటర్ పేపర్ మీద దీన్ని స్ప్రెడ్ చేయండి. తరువాత అప్పడాల కర్రకి నెయ్యి రాసుకొని పల్లీల మిశ్రమాన్ని ఇలా ఒత్తుకోండి. తరువాత ఒక స్కేల్ సాయంతో ఇలా షేప్ చేసుకొని మళ్ళీ ఒత్తుకోండి. నేను ముక్కలు వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం చెప్తున్నాను. ఇలా కుదిరినంత వరకు షేప్ చేసుకొని గోరువెచ్చగా అయ్యాక కత్తితో ఘాట్లు పెట్టుకోండి. చల్లారాక కట్ చేద్దామంటే రాదు, అందుకని ముందుగానే ఘాట్లు పెట్టుకొని రెడీ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా విరిచి స్టోర్ చేసుకోండి. ఇది 1 నెల రోజుల వరకు నిలవ ఉంటాయి. అంతే, ఎంతో రుచికరమైన పల్లీ పట్టీ రెడీ అయిపోయింది. రోజు తింటే ఒంట్లో ఐరన్ కంటెంట్ని పెంచుతుంది కాబట్టి ఇంట్లోనే ఇలా హెల్తీగా రెడీ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత క్రంచీగా వచ్చాయో. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చాలా హ్యాపీగా ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.